మాల్కొండ గారితో కూడా మాట్లాడదాం. సార్, బీజేపీ అధికారంలో చాలా సంవత్సరాలు ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో చాలా ఏళ్ళుగా ఎన్టీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఉంది. పద్మశ్రీ 1968 ఐ థింక్ పద్మశ్రీ తర్వాత ఆయనకి పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ కానీ కూడా రాకపోవడానికి కారణం ఏమైంటుంది సార్? భారతరత్న వరకు ఇంకా పద్మ అవార్డులు ఉన్నాయి, 2వ అత్యున్నత పురస్కారం భారతరత్న కింద కూడా ఉన్నాయి, వాటి వరకు అవి కూడా ప్రకటించలేదు. ఈ విషయంలో కేవలం లోకల్ పార్టీ, ఒక స్థానిక పార్టీ అనే ఆంతర్యమే కారణమా? మేడం గారు, ముందుగా మీకు అదేవిధంగా వైకే టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యం వరకు, డిబేట్లో ఉన్నటువంటి విజయకిరణ్ గారు, రామారావు గారికి అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పినటువంటి ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా భారతదేశంలో ఉండేటటువంటి తెలుగు ప్రజలందరి యొక్క గుండెల్లో అన్నా అని పిలువబడేటటువంటి మన సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి ఒక హీరోగా అనేక విజయాలు సాధించుకుంటూ తిరుగులేనటువంటి అన్న ఎన్టీ రామారావు గారుగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత వారు రాజకీయ నేతగా అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి అయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అది దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘన విజయంగా కూడా మనం చూసాం. అదేవిధంగా తెలుగు ప్రజల యొక్క కీర్తిని, ప్రతిష్టలని భారతదేశం ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి మొదటి వ్యక్తిగా కూడా ప్రజలందరూ వారిని గుర్తించారు, ఆ విధమైనటువంటి అనుభూతి పొందారు. సినీ పరిశ్రమలో ఉండేటటువంటి ఒక రాముడిగా కానీ, కృష్ణుడిగా కానీ, లేక భీముడిగా కానీ అనేక వేషాల ద్వారా వారు ప్రజల్ని ఆకట్టుకొని ప్రజల గుండెల్లో ఉండటమే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి. దేశానికే కాదు, వారు ప్రపంచంలో ఉండేటటువంటి మన యొక్క తెలుగు వారందరూ కూడా గుర్తించినటువంటి గౌరవించేటటువంటి వ్యక్తిగా మనం భావించాలి. తర్వాత ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత అతి పేదవాడైనటువంటి, లేకపోతే చిన్న వ్యాపారస్తుడైనప్పటి నుంచి, చిన్న అడ్వకేట్ అయినప్పటి నుంచి, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారకులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని పార్టీల్లో కూడా, ఇందాక మన మిత్రులు చెప్పారు, అన్ని పార్టీల్లో కూడా వారి యొక్క సానుభూతి పరులు అనవచ్చు, లేకపోతే వారి సినీ హీరోగా వారి అభిమానులు అవ్వచ్చు. చాలా మంది రాజకీయాల్లో ఉన్నటువంటిది వాస్తవం, నాయకుడిగా ఉన్నటువంటి వాస్తవం, అధికారంలో ఉండేటటువంటి స్థాయికి ఎదిగినటువంటిది వాస్తవం. అయితే ఇందాక మీరు ఏమన్నారంటే వారు చనిపోయిన తర్వాత చాలా కాలం అయింది, అధికారంలో ఉండేటటువంటి పార్టీలు గుర్తించకపోవడం అనేటటువంటి విషయం కూడా మాట్లాడారు మీరు. అయితే మీరు ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోనే ఉంది. భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలో ఉన్నటువంటి విషయం మీకు మాకు అందరికీ తెలుసు. ఇది మంచి జరిగితే మా జోబులో, చెడ్డ జరిగితే ఇంకోటి జోబులో వేయాలనేటటువంటి ఆలోచన కంటే ఇవాళ మన మిత్రుడు, వైసీపీ మిత్రుడు చాలా క్లియర్గా చెప్పారు, వారికి భారతరత్న ఇస్తామంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పి. అంటే రాజకీయ విమర్శల వరకు మేము వెళ్ళను, ఎందుకంటే వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారి విమర్శలు వారి యొక్క పార్టీ నిబంధనల ప్రకారం చేస్తారు. ఇవాళ అందరికీ భారతీయ జనతా పార్టీకి దాదాపుగా ఎన్టీ రామారావు గారు అంటే వారిని రాష్ట్ర గవర్నర్ గారు బర్తప్ చేసినప్పుడు కూడా ఈయన తిరిగి ముఖ్యమంత్రిగా ఉండాలని పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ సందర్భంగా వారికి ఏ రోజు ఏ విధమైన గౌరవం ఇవ్వటంలో ఆ రోజు మా పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎన్టీ రామారావు గారికి కుడి భుజంగా ఎడభుజంగా కూడా ఉండి నడిపించినటువంటి నేత. ఈ రోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు తీర్మానాన్ని గౌరవిస్తున్నాం, వారికి భారతరత్న రావాలని కోరుకుంటున్నాం. భారత ప్రభుత్వానికి వెళ్తే అక్కడ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేరు కాదు, మోడీ గారి ప్రభుత్వం వేరు కాదు, ఇందరూ కలిసే ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ భారతరత్నాన్ని త్వరగా వారికి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడంలో మా వంతు మేము అండగా, సపోర్ట్గా, అవసరమైతే పార్లమెంటులో ఉండేటటువంటి వారందరితో కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు నిన్ననే మా మాధవ్ గారు కూడా మాట్లాడారు.
ఆ విధంగా వారిని ఎప్పుడు కూడా మనం ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో వారు వెళ్ళినటువంటి తీరు, వారు పెట్టినటువంటి పథకాలు, తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం పెంచడం, లేకపోతే మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఆస్తిలో భాగస్వామ్యం కల్పించడం, అనేక విషయాలని మనం గుర్తించి వారిని గౌరవించవలసిన అవసరం ఉంది అనేది స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నానమ్మా, నిన్న తీర్మానంలో పార్లమెంట్ లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు 29లోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, అంటే అది కొంచెం టెక్నికల్ విషయం, బిల్లు పాస్ అయింది కానీ 29 అంటే 29 తర్వాత ఇంప్లిమెంట్ చేయడం కోసం పాస్ అయింది, 29లోనే పెడతామని చెప్పి నిన్న తీర్మానంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టడం అనేది ఇది స్వాగతించబడినటువంటిది, మంచి ఆలోచన. వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, వారి పెద్దలందరికీ కూడా మేము కూడా స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం అమ్మా.